గైస్ ఈ వీడియోలో మనం ఏంటంటే ఒక 25 నుంచి 30 వేల రూపాయల లోపు ఏ మొబైల్ తీసుకోవాలి. రీసెంట్గా కంపెనీస్ చూసుకుంటే చాలా మొబైల్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం ఏంటంటే ఒక 25 నుంచి 30 వేల రూపాయల లోపు ఏ మొబైల్ తీసుకోవాలి అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియో ద్వారా అయితే తెలియజేస్తా. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే. ఇంకా నేను చెప్పబోయే మొబైల్స్ అన్ని కూడా మీకు క్లియర్ కట్ అన్ని స్పెసిఫికేషన్స్ అయితే క్లియర్గా చెప్పను. మెయిన్ స్పెసిఫికేషన్స్ ఏదైతే ఉంటాయో అవి మాత్రమే క్లియర్ కట్గా అయితే చెప్తాను అనమాట. ఇంకా ఒక్కొక్క మొబైల్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మెయిన్లీ మనం ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే మనకి ఒక 25 బడ్జెట్ నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి 25 వేల రూపాయలు మనకి మోటరోలా నుంచి మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ మొబైల్ అయితే ఉంది. ఇది మీకు చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఇందులో మెయిన్లీ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి 5000 mAh ఆఫ్ ది బ్యాటరీ, దాంతోపాటే మనకి ఇది